హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమండి, ఎంత కాదనుకున్నా హరీష్ మన ఇంటి అల్లుడండి. హరీష్ని విడిపించటంలో మీరు కూడా సిద్ధుకి తులసికి కాస్త సహాయం చేయండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాలాక్షి, అది ఎప్పటికీ జరగని పని. ఆ హరీష్ నిర్దోషిగా బయటికి రాడు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఎందుకండి హరీష్పై మీకంత కోపం అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు విశాలాక్షి. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నీలాంబరి వస్తుంది. విశాలకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా బసవా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అమ్మా అది అని బసవరాజు అంటూ ఉంటే, భయపడకు బసవా, నీకు సిద్ధు ఎలా కొడుకో విశాలకు కూడా అలానే కొడుకు. తన కొడుకుని కావాలని ఏ తల్లైనా ఊచలు లెక్కబెట్టేలా చేస్తుందా ఏంటి? విశాలకు అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది బసవా అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఏంటండి మీరు మాట్లాడేది? నా కొడుకు ఊచలు లెక్కబెట్టమేంటి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. విశాలాక్షి, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను అని నీలాంబరి అంటుంది. ఏంటత్తయ్య అర్థమయ్యేలా చెప్పేది అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ హరీష్ నిర్దోషిగా బయటికి వస్తే నీ కొడుకు సిద్ధు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని నీలాంబరి చెప్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నారు? నా కొడుకు సిద్ధు జైలుకి ఎందుకు వెళ్తాడు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసి యాక్సిడెంట్ కేసుని తిరగతోడుతుంది కదా విశాల. ఆ రోజు ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం ఎవరో కాదు, మన సిద్ధు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మీరు అబద్ధం చెప్తున్నారు, నేను నమ్మను. నా కొడుకు సిద్ధు యాక్సిడెంట్ చేయటం ఏంటి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, చెప్పేది బాగా విను. సిద్ధు నేను నామినేషన్ వేయటం కోసం చాలా స్పీడ్గా పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే శ్రీకాంత్ కారు ఎదురుగా వచ్చింది. జోరున వర్షం పడుతుంది. వర్షంలో సిద్ధు చూసుకోకుండా శ్రీకాంత్ కారుని గుద్దేశాడు. దాంతో శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు అక్కడికక్కడే చచ్చిపోయారు. ఆ విషయం సిద్ధుకి తెలిస్తే సిద్ధు ఎక్కడ పోలీసులకు లొంగిపోతాడోనని ఇన్ని రోజులు సిద్ధుకు కూడా తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెట్టాను. పోలీసులకి డబ్బులిచ్చి మేనేజ్ చేశాను. కానీ తులసి ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం ఎవరో తులసి తెలుసుకుంటే ఇంకా మన పరువు పోతుంది. మన కొడుకు సిద్ధు ఊచలు లెక్క పెడుతూ జీవితాంతం పోలీస్ స్టేషన్కే పరిమితం అయిపోతాడు. విశాల, ఈ విషయాన్ని నీకు ఎలా చెప్పాలో అర్థం కాక ఇన్ని సంవత్సరాలుగా నా మనసులోనే పెట్టుకొని నేను మదన పడుతున్నాను అని బసవరాజు అంటూ ఉంటాడు. విశాలాక్షి, నా కొడుకు బసవరాజు చెప్పింది అర్థమైంది కదా. నీ కొడుకు సంతోషంగా నీ కళ్ళ ముందు ఉండాలంటే తులసి ఆ హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకురాకూడదు. బాగా ఆలోచించుకో. కొడుకు కావాలా అల్లుడు కావాలా అని నీలాంబరి విశాలాక్షికి చెప్తూ ఉంటుంది. సిద్ధు యాక్సిడెంట్ చేశాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. వాడు కావాలని చెయ్యలేదు. వర్షంలో చూసుకోకుండా ఎదురుగా వస్తున్న కారుని డాష్ ఇచ్చాడు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అండి? అల్లుడిని కాపాడుకోవాలా కొడుకుని కాపాడుకోవాలా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. నా వరకైతే నేను నా కొడుకుని కాపాడుకోవాలనుకున్నాను విశాల. అందుకే ఆ హరీష్ నిర్దోషిగా బయటికి రాకూడదని కోరుకుంటున్నాను. మరి నువ్వు అల్లుడిని కాపాడాలనుకుంటున్నావా కొడుకుని కాపాడాలనుకుంటున్నావో ఆలోచించుకో విశాల అని బసవరాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెలివి గల్లవాళ్ళు ఎవరైనా సరే కొడుకు తర్వాతే అల్లుడు అనుకుంటారు. ఆ విషయం మర్చిపోకు విశాలాక్షి అని నీలాంబరి విశాలాక్షికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా కొడుకుని కాపాడుకోవాలా అల్లుడిని కాపాడుకోవాలా? కొడుకు సంతోషంగా ఉంటాడులే అనుకుంటే కూతురు బాధపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యనయ్యా? ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి అని విశాలాక్షి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అక్క అక్క అని జాను తులసి వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మ జాను, ఇప్పుడైనా రావటం అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య అని జాను చెప్తూ ఉంటుంది. రామ్మ టిఫిన్ తిందు అని విశాలాక్షి అంటూ ఉంటే, ఇంటి దగ్గర టిఫిన్ చేసే వచ్చాను అత్తయ్య అని జాను చెప్తూ ఉంటుంది. ఇక అక్క ఎక్కడుంది అత్తయ్య అని విశాలాక్షిని జాను అడుగుతూ ఉంటే, తులసి తులసి అని విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక తులసి కిందికి వస్తుంది.
జాను నువ్వెప్పుడు వచ్చావే అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వచ్చానక్క అని జాను చెప్తూ ఉంటుంది. తులసి ఎక్కడికైనా వెళ్తున్నారా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, నేను జాను ఇద్దరం కలిసి ఆ రోజు శ్రీకాంత్ గారి కారుకి యాక్సిడెంట్ చేసిన కారు గ్యారేజ్లో ఉందని తెలుసుకొని ఆ కారు దగ్గరకు వెళ్తున్నాము. ఆ కారు డీటెయిల్స్ తెలిస్తే ఆ యాక్సిడెంట్కి కారణం ఎవరో తెలుసుకోవచ్చు. ఇప్పటికే అన్నయ్య నిర్దోషని నిరూపించడానికి చాలా ఎవిడెన్స్లు సంపాదించాము. ఈ ఒక్క ఎవిడెన్స్ దొరికితే అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడు. బయలుదేరుతున్నాం అత్తయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని విశాలాక్షి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. తులసి నా మాట కదని నువ్వు వెళ్తే నా మీద ఒట్టే అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులు హరీష్ అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం మా అక్కకు మీరు తోడుగా నిలిచారు. ఇప్పుడేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. జాను ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. కానీ హరీష్ మా అన్నయ్యను నిర్దోషిగా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత నాపైన మా అక్క పైన ఉంది అని జాను అంటూ ఉంటుంది. అమ్మ జాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళను, మా అన్నయ్యను నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం నేను మా అక్క గ్యారేజ్కి వెళ్లాల్సిందే అని జాను అంటూ ఉంటుంది. తులసి మీ చెల్లెలకు నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. జాను అత్తయ్య ఏదైనా చెప్పారంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు వెళ్ళు జాను, నేను చూసుకుంటాను అని తులసి చెప్తుంది. సరే అక్క అని జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బసవరాజు నీలాంబరి ఇదంతా కూడా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బసవా చూసావారా నేను ఆడుతున్న గేమ్, విశాలతోనే తులసిని ఆపేశాను. తులసి ఆగిపోయింది, ఇక మళ్ళీ ఆ గ్యారేజ్ జోలికి తులసి పోదు అని చెప్పి నీలాంబరి బసవరాజుతో చెప్తూ ఉంటుంది. అవునమ్మా, విశాలాక్షికి నిజం చెప్పి మంచి పని చేశాము అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక విశాలాక్షి ఒంటరిగా తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తులసి విశాలాక్షి దగ్గరకు వెళ్ళి ఎందుకత్తయ్య బాధపడుతున్నారు, ఏదైనా నాకు చెప్పకూడని విషయం ఏదైనా ఉందా అని తులసి అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదమ్మా తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మరి ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి అత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. ఏం లేదులేమ్మా తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అత్తయ్య మీరు ఏదో విషయాన్ని నా దగ్గర దాస్తున్నారు, అందుకే ఇందాక నన్ను గ్యారేజ్కి కూడా వెళ్ళొద్దని అడ్డుకున్నారు, ఆ నిజమేంటో చెప్పండి అని తులసి అంటూ ఉంటుంది. ఏం లేదని చెప్పాను కదా, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మీరు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని తులసి విశాలాక్షి చేతిని తీసుకొని తన తలపై పెట్టుకుంటుంది. దానితో విశాలాక్షి రెండు చేతులు జోడించి తులసి నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. నేను మిమ్మల్ని క్షమించాలా, ఎందుకు అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు వెళ్లకుండా అడ్డుకున్నందుకు అని విశాలాక్షి అంటుంది. అదే ఎందుకు అడ్డుకున్నారు, నేను వెళ్తే మా అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తారు కదా, అది మీకు కూడా సంతోషకరమైన విషయమే కదా, మిమ్మల్ని ఎవరైనా బెదిరించి వెళ్లకుండా చేశారా అని తులసి అంటూ ఉంటుంది. అలాంటిదేం లేదమ్మా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. మరి ఎందుకు నన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు, మీరు దాచిన నిజమేంటో చెప్పండి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం ఎవరో తెలుసా అమ్మా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఎవరత్తయ్య మీకు తెలుసా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు శ్రీకాంత్ కారుని యాక్సిడెంట్ చేసింది నా కొడుకు సిద్ధువేనమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. దాంతో తులసి కుప్పకూలి కింద కూర్చుండిపోతుంది. తులసి ఈ విషయాన్ని నేను నీకు కూడా చెప్పకూడదు అనుకున్నాను, నా గుండెల్లోనే దీనికి సమాధి చేసేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ప్రమాణం చేపించుకోవడం వల్లే నేను నిజం బయట పెట్టాల్సి వచ్చింది. తులసి నా కొడుకు కావాలని ఆ శ్రీకాంత్ కారుని యాక్సిడెంట్ చేయలేదు, వర్షం పడుతుంటే చూసుకోకుండా డ్రైవ్ చేస్తూ ఆ శ్రీకాంత్ కారుని గుద్దేశాడంట, ఆ విషయం నిన్ననే మీ మావయ్య నాతో చెప్పారమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకుని కాపాడుకోవాలో అల్లుడిని కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నా కొడుకుని కాపాడుకోవడం కోసమే నిన్ను గ్యారేజ్కి వెళ్ళొద్దని అడ్డుకున్నాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. తులసి నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను, నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టు ప్లీజ్ తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. అమాయకురాలైన ఖుషీకి తండ్రి దూరం అవ్వటానికి కారణం ఆ యాక్సిడెంట్ చేసిన మీ అబ్బాయి సంతోషంగా ఇలా ఇంట్లో తిరుగుతుంటే ఏ తప్పు చేయని మా అన్నయ్య శిక్ష అనుభవించాలా అని తులసి విశాలాక్షిని అడుగుతూ ఉంటుంది.
మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.